జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల అరాచకమైనటువంటి ఏదైతే పర్యాటకంలో ఉన్న భాగంలో ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఈ భారతదేశం అభివృద్ధి వైపు నడుస్తున్నటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి వైపు నడుస్తున్న చోట్ల ఏదైతే వాళ్ళు సహించలేని పరిస్థితిలో ఏదైతే మతం పేరుతో ఏదైతే వాళ్ళు కులం చూడలేదు మతం పేరుతో దాడి చేయడం అనేది హేమమైన చర్య. వాళ్ళు చనిపోయిన 27 మందికి ఈరోజు నల్లచెరువు మండలం సత్యసాయి జిల్లాలో నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన అన్ని కులాలు మతాలు అందరికీ భారతీయులు మనమందరం భారతీయులం అందరికీ వచ్చినందు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ భారతదేశంలో అభివృద్ధి కోసం ఇక్కడ ముస్లింస్ క్రిస్టియన్స్ జైన్లు అన్ని కులాలు ఉన్నాం నివసిస్తున్నాం అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఏదైతే ఉగ్రవాదులకు చోటు కల్పిస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాన్ని ఈరోజు నరేంద్ర మోడీ వారి పైన చర్య తీసుకునే కూడా భారత ప్రభుత్వం ముందుంటది. కాబట్టి వీళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాం. జై హింద్, జై భారత్. భారత్ మాతాకి జై. ముందుగా 22వ తారీఖున మన జమ్మూ కాశ్మీర్లో మన భారతదేశంలో పహల్గాంలో 26 మంది మన భారతీయులు చనిపోవడం వాళ్ళకు శ్రద్ధాంజలి అందరి తరఫున ఈ భారతదేశం తరఫున మనం శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాం. వాళ్ళకందరికీ కుటుంబ సభ్యులకందరికీ సానుభూతి తెలియజేస్తూ ముందుగా మన భారతదేశంలో ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ అందరూ అన్నదమ్ములుగా ఐక్యతగా ఉండే దాన్ని వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదులు జీర్ణించుకోలేక ఈ దాడులకు తెగబడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం. ఈ దాడిని ప్రతి ఒక్కరూ కూడా హిందూ ముస్లిమ్స్ అందరూ ఖండించి మనం ఇట్లాగే భారతదేశంలో ఇట్లాగే ఉంటామని మనం అందరి తరఫున మన గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా మంచి యాక్షన్ తీసుకొని మన భారతదేశానికి ఒక వెన్నెముకగా ఉన్నాడు. ఈ గట్టి యాక్షన్ తీసుకొని పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తాడని మనం అందరం కూడా గట్టిగా విశ్వసిస్తూ మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిద్దామని అన్ని కులాలు అన్ని పార్టీలు అన్ని జాతులు కూడా మన భారతీయులు అందరం కూడా గట్టిగా మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా మీరందరూ కలిసి వచ్చిన దానికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నల్లచెరువు మండలంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా సంఘీభావంతో కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరుగుతూ ఉంది. ఎవరైతే కాశ్మీర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి సానుభూతి తెలియజేస్తూ ఈరోజు నల్లచెరువు మండల ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ జరపడం జరిగింది. అదేవిధంగా దేశానికి ఏదన్నా విపత్కర పరిస్థితుల్లో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు నిలబడ్డాయి. కుటిల మనస్తత్వంతో పాకిస్తాన్ మతం ముసుగు దొరికి నువ్వు హిందువా
నువ్వు ముస్లింవా, నువ్వు క్రిస్టియన్వా అనే పద్ధతిలో వాళ్ళు మన మధ్య చిచ్చు పెట్టేదానికి అనేక కుయుక్తులు పొందుతున్నారు. కానీ భారతదేశంలో అటువంటి సంఘటన ఎప్పుడు జరగదు. భారతదేశంలో ఖచ్చితంగా మేమందరం కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మేమందరం కూడా జై భారత్ మాత అనే నినాదంతో ముందుకు పోతాం. కాబట్టి ఈరోజు పాకిస్తాన్కు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ మన కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో గట్టి బుద్ధి చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కుటిల బుద్ధి ఇకనైనా మానుకొని ఆ దేశ ప్రజలు సంక్షేమం చూడాలని, పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్.